వెల్కమ్ బ్యాక్. ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా మొహరం సందర్భంగా ఏపీలోని నెల్లూరులో రొట్టెల పండుగ సందడి చేస్తోంది. ఇక్కడి బారాషాహీద్ దర్గా దగ్గర కనుక మనసులో ఏదైనా భక్తి శ్రద్ధలతో కోరుకుంటే చాలు వెంటనే నెరవేరుతుందనేది భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి ఏటా ఇక్కడికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా రొట్టెల పండుగకి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. వ్యాపారం కోసం ఓ రొట్టె, ఫారెన్ టూర్ వెళ్లాలంటే రొట్టె, ఉద్యోగం కావాలన్నా రొట్టె. నెల్లూరు స్వర్ణాల చెరువు రొట్టెల పండుగతో సందడిగా మారింది. బారాషాహీద్ దర్గా మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతి సంవత్సరం మొహరం సందర్భంగా ఇక్కడ రొట్టెల పండుగ చోటు చేసుకోవడం ఈ దర్గా ప్రత్యేకత. ముందు సంవత్సరం మొక్కులు మొక్కడం, మొక్కులు తీరగానే రొట్టెల రూపంలో ఆ మొక్కులు చెల్లించడం ఇక్కడి ప్రత్యేకత. అందుకే రకరకాల పేర్లతో రొట్టెలను అందజేసే స్టాల్స్ కూడా ఏర్పాటవడం గమనించవచ్చు. అంటే మేము అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ బారాషాహీద్ దర్గా యొక్క పుణ్యంతో, ఆ త్యాగనీర్తితో ఉన్నటువంటి ఈ అంశాల్లో, ఈ మట్టిలో ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. దీంతోపాటు నాకు ఉద్యోగం సంబంధించిన అంశాలు సమస్య ఉన్నది, ఆ ఉద్యోగం వచ్చింది. దీంతోపాటు సంతానానికి సంబంధించిన, అంటే మగ సంతానానికి సంబంధించిన సమస్య ఉన్నది, అది కూడా క్లియర్ అయింది. బారాషాహీద్ యొక్క పుణ్య ఫలితంతో అవన్నీ కూడా భక్తులు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. ఈ రొట్టెల పండగ ఒక నెల్లూరు జిల్లా మాత్రమే కాదు, విదేశాల్లో కూడా ఫేమస్. అందుకే ఈ పండగని రాష్ట్ర పండగగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది, భద్రతా ఏర్పాట్లు చేసింది. నెల్లూరు సిటీ ప్రజలే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు, ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. రొట్టెల పండుగ అంటే అంత పవిత్రమైన అందరికీ తెలిసిందే. ఒకటే నేను అందరినీ కోరుకునేది, అటు చైర్మన్ గారు కానీ, కమిటీ మెంబర్లు కానీ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అనేక రాష్ట్రాలతో పాటు సౌదీ, అరబ్ దేశాలలో కూడా ప్రాచుర్యం సంతరించుకుంది. ఆదివారం నుంచి 5 రోజుల పాటు, అంటే జూలై 11 వరకు సాగనుంది. 6న సందల్ మాలి, 7న రాత్రి గంధ మహోత్సవం, 8న రొట్టెల పండగ ఉత్సవాల్లో భాగంగా షెడ్యూల్ తయారు చేశారు. మరోవైపు పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. క్రమ పద్ధతిలో భక్తులు దర్గాను సందర్శించుకునేందుకు బారికేడ్లను కట్టారు. స్వర్ణాల చెరువు దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను, భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.